ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ రామకృష్ణ పరమహంస గారి కథా సంకలనం ఒక కథ చెబుతా విను. 4వ శీర్షిక భగవద్ దర్శనానికి మార్గాలు. 59వ కథ. మొదట హృదయాన్ని పవిత్రం చేసుకోండి. నరేంద్రుడు ఒకసారి 2-3 యువకులతో కలిసి దక్షిణేశ్వరానికి వెళ్ళాడు. ఆ యువకులు బ్రహ్మ సమాజానికి చెందినవాళ్ళు. అప్పుడు నరేంద్రుని వయస్సు 19 ఏళ్ళు. ఆ రోజు అంతా వాళ్ళు గురుదేవుల వద్ద గడిపారు. మర్నాటి ఉదయం ఆ యువకులు గంగలో స్నానం చేసి పంచవటిలో కొంచెంసేపు ధ్యానం చేసి గురుదేవుల గదిలోకి వచ్చి కూర్చున్నారు. అప్పుడు ఆయన వాళ్లతో, నాయనా, మొదట మీ హృదయాన్ని పరిశుభ్రం చేసుకుని భగవంతుణ్ణి ప్రతిష్ఠించుకోండి. తరువాత మీరు కోరినన్ని ఉపన్యాసాలు ఇవ్వండి. లేకపోతే మీరు చెప్పే మాటలన్నీ కేవలం శంఖం ఊది గంటలు కొట్టే గందరగోళం అవుతుంది. ఒక కథ చెప్తా వినండి. ఒక పల్లెటూళ్ళలో పద్మలోచనుడనే యువకుడున్నాడు. ఆ ఊరి వాళ్ళంతా ముద్దుగా అతన్ని పద్దయ్య అని పిలుస్తుండేవారు. ఆ ఊళ్ళోనే ఒక పాడుబడిన దేవాలయం ఉంది. అది శిథిలమైపోవడం వల్ల దాని మొండిగోడల మీద రావి మొదలైన చెట్టు చేమలు పెరిగాయి. ఆ గుళ్ళో విగ్రహం లేకపోగా నిండా చెత్తా చెదారం పేరుకుపోయి అది ఒక గబ్బిలాల కొంపలాగా తయారైంది. అందువల్ల ఆ గ్రామస్తులు ఆ దేవాలయానికి వెళ్ళడం మానుకున్నారు. ఇలా ఉండగా ఒకరోజు సాయంత్రం అకస్మాత్తుగా ఆ గుళ్ళో నుండి జేగంటల శబ్దము, శంఖారావము వినవచ్చాయి. ఎవరో ఒక మహాత్ముడు వచ్చి గుడిని బాగుచేసి ప్రదోషకాలంలో హారతి చేస్తున్నాడనుకొని గ్రామస్తులు అక్కడికి వెళ్ళారు. శబ్దాలు వినపడమే కానీ ఆ గుడి పరిస్థితి ఎప్పట్లాగానే ఉంది. వాళ్లల్లో ఒకడు ముందుకు పోయి లోపల ఏం జరుగుతుందా అని తలుపు సందుల్లో నుంచి చూశాడు. లోపల పద్దయ్య గోడకు ఆనుకొని బిగ్గరగా శంఖం ఊదడం, గంటలు కొట్టడం కనిపించింది. లోపల విగ్రహం లేదు, నేల పరిశుభ్రం చేయబడలేదు. ఆ విషయం తెలిసి గ్రామస్తులు తలుపు తెరిచి పద్దయ్యను ఇలా మందలించారు. ఇదేమిరా మందమతి, విగ్రహమా నెలకొల్పవు, మలినమునా తొలగించవు, ఆలయమున శంకూదుచు గగ్గోలును గావింతువు. ఆలయంలో కొన్ని గబ్బిలాలు కీకురుబాకురుమంటూ చికాకు పరుస్తున్నాయి. చుట్టూ చెత్త చెదారం గబ్బిలాల రెట్టలో నిండిన గర్భాలయంలోకి పవిత్రమైన దేవతా విగ్రహాన్ని ఎవ్వరూ తీసుకురారు. అలాగే నీకు దైవ సాక్షాత్కారం కావాలంటే, హృదయ మందిరంలో భగవంతుణ్ణి ప్రతిష్ఠించుకోవాలంటే మొదట నీ హృదయాన్ని పరిశుభ్రం చేసుకో. అప్పుడు ఆ పవిత్రమైన హృదయ మందిరంలో భగవంతుడు ప్రతిష్ఠితమవుతాడు. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు 1, మొత్తం 11. వీటినే గబ్బిలాలుగా చెప్పుకోవచ్చు. ఇలా కథను ముగిస్తూ గురుదేవులు ఆ బ్రహ్మ సమాజ యువకులతో, నాయనా, మొదట మీ హృదయ మందిరాలను వివేక వైరాగ్యాలతో పరిశుభ్రం చేసుకోండి. వివేక వైరాగ్యాలు లేకుండా ఉపన్యాసాల వల్ల, పాండిత్యం వల్ల ప్రయోజనం లేదు. మొదట దేవుణ్ణి హృదయ మందిరంలో ప్రతిష్ఠించుకొని తరువాత మీ ఇష్టం వచ్చినన్ని ఉపన్యాసాలు ఇవ్వండి. మీ హృదయంలోని అట్టడుగు లోతులలోనికి మునిగితే అక్కడ రాసులు పోసి ఉన్న మణులు, మాణిక్యాలను మీరు పొందవచ్చు. 59వ కథ సమాప్తం. 60వ కథ. అనుభవమే ప్రధానం. శ్రీ గురుదేవుల ఆరోగ్య స్థితిని గురించి చెప్పడానికి ఒకరోజు డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ గారి ఇంటికి మహేంద్రనాథ్ గుప్తా వెళ్ళారు. ఆ సమయంలో డాక్టర్ సర్కారు మహేంద్రునితో గోదే అను ఆంగ్ల రచయిత గురించి చెబుతూ, గోదే ఆత్మ ఆయన శరీరంలో నుంచి బయటకు వచ్చింది, ఆ ఆత్మను గోదే చూశాడు అని చెప్పారు. ఆ విషయం తనకు డాక్టర్ బహదూరి తరచుగా చెబుతుంటాడని కూడా చెప్పాడు. అప్పుడు మహేంద్రుడు డాక్టర్తో, ఆత్మ ఉన్నదా లేదా అనే ఈ వాదోపవాదాలతో ప్రయోజనం ఏమున్నదండి? మానవ జన్మ ఎత్తినందుకు మనం చేయవలసింది భగవంతుణ్ణి దర్శించడమే.
ఈ విషయంలో శ్రీరామకృష్ణులు చెప్పిన ఒక కథ మీకు చెప్తాను అని ఈ కథను చెప్పాడు. మామిడి పండ్లు తినాలని ఒకడు మామిడి తోటకు వెళ్ళాడు. అయితే తోటలోకి వెళ్ళిన తర్వాత జేబులో నుండి పుస్తకం కలం తీసి తోటలో ఎన్ని చెట్లున్నాయో, చెట్టుకు ఎన్ని కొమ్మలున్నాయో, కొమ్మకు ఎన్ని ఆకులు, కాయలు, పండ్లు ఉన్నాయో లెక్కలు కట్టడం మొదలుపెట్టాడు. తోటమాలి ఇతడు లెక్కలు కట్టడం గమనించి దగ్గరకు వచ్చి, ఏమయ్యా, ఇక్కడ ఏం చేస్తున్నావు? అసలు నువ్వు తోటలోనికి ఎందుకు వచ్చావు అని ప్రశ్నించాడు. వాడు మామిడి పళ్ళు తిందామని వచ్చాను అని సమాధానం చెప్పాడు. అప్పుడు ఆ తోటమాలి, మామిడి పండ్లు తినడానికి వచ్చిన వాడివి అడిగి పండ్లు కోసుకుని హాయిగా తిని వెళ్ళక ఇదేంటయ్యా చెట్లు, కొమ్మలు, ఆకులు లెక్క పెడుతున్నావు? ఈ లెక్కల వల్ల ఏం సాధించాలనుకుంటున్నావు అని అడిగాడు. అందువల్ల నిజంగా కావలసింది భగవద్ అనుభూతి. అది లేకుండా వాదోపవాదాల వల్ల, విమర్శల వల్ల ప్రయోజనమేమీ లేదు. 60వ కథ సమాప్తం. 61వ కథ మార్గాల వివరాలు తెలిపేవే శాస్త్రాలు. ఒకడికి ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం అతడి ముఖ్య బంధువు రాసింది. ఆ బంధువు అతన్ని కొన్ని వస్తువులు కొని పంపమని రాశాడు. వాడు ఆ ఉత్తరం చదివి పక్కన పెట్టాడు. తర్వాత బజారుకు బయలుదేరేసరికి ఆ వస్తువుల వివరాలు గుర్తులేవు. అందువల్ల ఉత్తరం కోసం చూశాడు. దాన్ని ఎక్కడో పెట్టి మరచిపోవడం వల్ల ఆతురతతో వెతకడం మొదలుపెట్టాడు. అతడి ఆదుర్దా చూసి ఇంట్లో వాళ్ళందరూ కలిసి గాలించారు. చివరికి ఎక్కడో ఆ ఉత్తరం దొరికింది. అతడి ఆనందానికి అంతులేదు. గబగబా ఆ ఉత్తరం చదివాడు. అందులో 5 సేర్ల మిఠాయి, ఒక గుడ్డ, అలాంటివే ఇంకా కొన్ని వస్తువులు పంపమని వ్రాసి ఉంది. ఆ వివరాలు చదివాక అతడికి దాని అవసరం తీరిపోయింది. తర్వాత చేయవలసిన పని బజారుకు వెళ్ళి ఆ వస్తువులను సంపాదించి బంధువుకు పంపడమే. వివరాలు తెలిసేవరకే కదా ఆ ఉత్తరం ప్రయోజనం. ఈ కథను శ్రీరామకృష్ణులు శశిధర పండితుడికి, గిరీష్ చంద్ర ఘోష్కు చెప్పి శాస్త్రాలలో కేవలం భగవంతుణ్ణి దర్శించే మార్గం వివరించబడి ఉంటుంది. ఆ మార్గం యొక్క వివరాలు తెలుసుకున్న తర్వాత భగవంతుణ్ణి పొందడానికి సాధన ప్రారంభించాలి. అప్పుడే గమ్యాన్ని చేరుకోగలుగుతాం. అంతేకాని కేవలం పాండిత్యం వల్ల ప్రయోజనం ఏమిటి? గ్రంథాలను కంఠస్థం చేసి ఆంతర్యంలో మాత్రం కామినీ కాంచనాల కోసం పాకులాడుతుంటే శాస్త్రాల నిజమైన అర్థాన్ని జీర్ణించుకోలేదని విస్పష్టమవుతుంది కదా. కాబట్టి అటువంటి పాండిత్యం నిష్ప్రయోజనం. వేదాలు, తంత్రాలు, షడ్దర్శనాలు చదవడం వల్ల మాత్రమే భగవంతుడు తెలియబడడు. కావలసింది వైరాగ్యం, ఆధ్యాత్మిక సాధన మాత్రమే అని పై కథలోని తత్వాన్ని విశదీకరించారు. 61వ కథ సమాప్తం. 62వ కథ ఆర్తి ఉంటే అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మహిమచరణ చక్రవర్తి ఒకసారి శ్రీరామకృష్ణులను ఇలా ప్రశ్నించాడు. ఎటువంటి పని చేయడం వల్ల భగవంతుణ్ణి కనుగొనవచ్చునండి? గురుదేవులు: ఈ కర్మ ఆ కర్మ చేయడం వల్ల భగవంతుణ్ణి కనుగొనలేం. ఆయన అనుగ్రహం ఉంటే ఆయనే దర్శనమిస్తాడు. కానీ హృదయ వ్యాకులతతో భగవంతుణ్ణి ప్రార్థించాలి. ఆర్తి ఉంటే భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. భగవంతుని దర్శనం లభించడానికి కొన్ని అనుకూల పరిస్థితులు ఉండాలి. సజ్జన సాంగత్యం, వివేకం, గురువు యొక్క అనుగ్రహం మొదలైన పరిస్థితులు సమకూరితే భగవత్ సాక్షాత్కారం అవుతుంది. ఒక కథ చెప్తా విను. ఒక కుటుంబంలో ఒకడికి జబ్బు చేసింది. అవసాన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఒకరొచ్చి, ఈ రోగి బతకడానికి ఒక మందున్నది. అదేమంటే స్వాతి నక్షత్రంలో వాన కురవాలి. ఆ వాన నీరు మనిషి పుర్రెలో పడాలి. ఆ పుర్రెలోని వాన నీటిలో కప్పను కాటు వేస్తున్న పాము యొక్క విషం పడాలి. ఆ విషంతో మందు తయారు చేసి ఇస్తే ఈ రోగి బతుకుతాడు అని చెప్పాడు. ఆ ఇంటి యజమాని వెంటనే పంచాంగం తీసి చూశాడు. సరిగ్గా ఆ సమయంలో స్వాతి నక్షత్రం ఉంది. వెంటనే అతడు
ఎంతో ఆర్తితో, ఓ ప్రభు, ఇక మిగిలిన పరిస్థితులన్నీ అనుకూలించేటట్లు అనుగ్రహిస్తే నా పని సానుకూలమవుతుంది అని భగవంతుణ్ణి ప్రార్థించసాగాడు. అతడు ఇలా ప్రార్థిస్తూ బయలుదేరి వెళుతూ ఉండగా ఒక నిర్జన ప్రాంతంలో నేల మీద ఒక మనిషి పుర్రె కనిపించింది. అదే సమయంలో వానజల్లు కూడా పడి ఆ పుర్రెలో నీళ్లు నిలిచాయి. అతడు ఆనందంతో గంతులు వేస్తూ, ఓ దయామయ, మనిషి పుర్రె దొరికింది, అంతేకాక దానిలో స్వాతి జల్లు కూడా పడింది, దయచేసి మిగిలినవి కూడా సమకూర్చు అని ప్రార్థించాడు. వ్యాకులతతో చేసిన ఆ ప్రార్థన వల్ల ఒక విషసర్పం ఆ పుర్రె వైపు రావడం చూశాడు. ఇక అతడి ఆనందానికి పట్టపగ్గాల్లేవు. ఆ ఆనందంలో అతడి గుండె డబడబా కొట్టుకోవడం అతడికే వినపడింది. మళ్ళీ, ఓ దేవా, పాము కూడా వచ్చింది, ఈ వస్తువులు సమకూర్చినట్లే మిగిలిన వాటిని కూడా నాకు ప్రసాదించు అని ప్రార్థించాడు. అతడు ఈ విధంగా ప్రార్థించాడో లేదో గంతులు వేస్తూ ఒక కప్ప అక్కడికి వచ్చింది. వెంటనే పాము దానిని తరిమింది. పాము కాటు వేయబోయే సమయంలో కప్ప పుర్రె మీద నుండి గంతు వేయడం, విషపు చుక్కలు పుర్రెలో ఉన్న నీటిలో పడడం జరిగాయి. అప్పుడు వాడు చప్పట్లు కొడుతూ నృత్యం చేయడం మొదలుపెట్టాడు. కాబట్టి నేను చెప్పేదేమంటే, ఆర్తి వల్ల సమస్తము సమకూరుతుంది. 62వ కథ సమాప్తం. 63వ కథ, జీవిత గమ్యం ఏమిటో తెలుసుకోవాలి. బలరాం బోసు శ్రీరామకృష్ణులకు చాలా ప్రియమైన గృహస్థ భక్తుడు. ఆయనకు కలకత్తాలో ఒక ఇల్లుంది. గురుదేవులు ఒకరోజు ఆయన ఇంటికి బయలుదేరబోతున్నారు. ఆ సమయంలో అక్కడ నరేంద్రుడు, భావనాథ్ మొదలైన వాళ్ళున్నారు. నరేంద్రునికి అనారోగ్యంగా ఉన్నప్పటికీ గురుదేవులు అతన్ని కొన్ని పాటలు పాడమన్నారు. నరేంద్రుడు పాడాడు. రాఖాలు ఎక్కడున్నాడు అని గురుదేవులు ప్రశ్నించారు. నిద్రపోతున్నాడు అని వాళ్ళు సమాధానం చెప్పారు. వెంటనే గురుదేవులు వాళ్లతో, మీకు కథ చెప్తాను వినండి అని ఈ క్రింది కథను చెప్పారు. ఒక ఊరిలో ఒకచోట వీధి భాగవత ప్రదర్శన ఉందని ఒకడికి తెలిసింది. దానిని చూద్దామని వాడు బయలుదేరాడు. అక్కడ నేల మీద కూర్చోవలసి వస్తుందని ఒక చాపను చంకన పెట్టుకుని వెళ్ళాడు. తీరా అక్కడికి చేరేసరికి ఇంకా భాగవతం మొదలు పెట్టడానికి చాలాసేపు పడుతుందని తెలుసుకున్నాడు. అందువల్ల వాడు చాపను నేల మీద పరిచి నడుం వాల్చాడు. వాడు ఇలా పడుకున్నాడో లేదో ఒళ్ళు తెలియకుండా గుర్రు పెట్టి నిద్రపోయాడు. మెలకువ వచ్చి చూసేసరికి భాగవతం ఆడడం అయిపోయింది, వచ్చిన వాళ్ళ ఇళ్లకు చేరడం కూడా జరిగిపోయింది. ఇక వాడు కళ్ళు నులుముకొని మళ్ళీ ఆ చాప చుట్టి చంకన పెట్టుకొని నిరాశగా వెళ్ళిపోయాడు. అదేవిధంగా జీవిత గమ్యమేమిటో తెలియకుండా కాలం గడిపేవాళ్ళు చివరకు నిరాశతో జీవితం చాలించాల్సి వస్తుంది. 63వ కథ సమాప్తం. 64వ కథ, చిత్తశుద్ధి ఉంటే మార్గం ఏర్పడుతుంది. చిత్తశుద్ధి యొక్క అవసరాన్ని వివరిస్తూ గురుదేవులు ఈ కథను చెప్పారు. ఒక ప్రయాణికుడు ఒక ఊరి గుండా నడిచిపోతూ విశ్రాంతి కోసం ఒక ఇంటి ముందున్న అరుగు మీద కూర్చున్నాడు. తన పక్కనే మౌనంగా కూర్చున్న ఒక సాధువును, అయ్యా, ఫలానా ఊరికి త్రోవ ఏటు అని అడిగాడు. అయితే ఆ సాధువు సమాధానం చెప్పలేదు. కొద్దిసేపు వేచి ఉండి మళ్ళీ అడిగాడు. అయినా ఆ సాధువు సమాధానం చెప్పలేదు. ఇలా 2-3 సార్లు జరిగింది. ఈ లోపల సేదతీరిన ఆ యాత్రికుడు ఆ సాధువుని అడిగి లాభం లేదని అనుకుంటూ, తానే ఎలాగో తెలుసుకోవచ్చులే అనుకుని తిరిగి ప్రయాణం కొనసాగిద్దామన్న నిశ్చయంతో లేచి నిలబడి నడక మొదలుపెట్టాడు. అది చూడగానే ఆ సాధువు, ఇటు వెళితే ఆ ఊరు వస్తుంది అని త్రోవ చూపెట్టాడు. అప్పుడు ఆ ప్రయాణికుడు, అయ్యా, ఇందాక నేను అన్నిసార్లు అడిగాను, మీరు చెప్పలేదు. తీరా నేను బయలుదేరుతుంటే త్రోవ చూపిస్తున్నారు. మీ ధోరణేమిటో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. అప్పుడు సాధువు, ఇందాక నీవు ఆ ఊరు వెడతావో లేక ఊరికే అడుగుతున్నావో తెలియలేదు, అందుకనే చెప్పలేదు. ఇప్పుడు నిజంగా ఆ ఊరు వెళ్లేందుకు ఉద్యుక్తుడవయ్యావు, అందుచేత నీకు త్రోవ చూపిస్తున్నాను అని బదులిచ్చి తిరిగి మౌనం వహించాడు. నిజంగా చిత్తశుద్ధితో ప్రయత్నం మొదలు పెడితే సహాయం దానంతట అదే వస్తుంది.
అలా ఉద్యమించనంత వరకు దేవుడు కూడా మనకు సహాయపడడు అని గురుదేవులు ఉద్బోధించారు. ఈ సత్యం ఆధ్యాత్మిక విషయాలలోనే కాక ప్రాపంచిక జీవితంలో కూడా చక్కగా పనిచేస్తుందని గమనించాలి. మరొకసారి డాక్టర్ మహేంద్రలాల్ సర్కారు భగవంతుణ్ణి అసలు పొందవచ్చునా అని గురుదేవులను ప్రశ్నించారు. గురుదేవులు ఒక కథ చెప్తా విను. ఒకసారి ఒక భక్తుడు పూరీ జగన్నాథ స్వామిని దర్శించాలనే పట్టుదలతో భక్తి శ్రద్ధలతో యాత్రకు బయలుదేరాడు. పూరీ క్షేత్రానికి దారి ఏటో అతడికి తెలియదు. అందువల్ల అతడు దక్షిణ దిక్కుకు బదులుగా పడమర వైపు వెడుతున్నాడు. కనబడ్డ వాళ్ళందరినీ, ఏమండి, ఈ దారి పూరీ జగన్నాథం పోతుందా అని అడిగేవాడు. అప్పటికి అవసరమైన దారి వాళ్ళు చూపించేవాళ్ళు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ దారి తెలిసేది కాదు. అక్కడ అదే ప్రశ్న వేసేవాడు. ఇటుపో అటుపో అని ఎవరు చెప్పినా ఆ మాట ప్రకారం ప్రయాణం సాగించేవాడు. ఇలా తంటాలు పడి తిరిగి తిరిగి చిట్ట చివరకు పూరీ జగన్నాథం చేరుకున్నాడు. జగన్నాథస్వామిని దర్శించి మనసారా అర్పించుకున్నాడు. అందువల్ల నిజమైన ఆర్తి ఉంటే ఎవరో ఒకరు సరైన దారి చూపిస్తారు. భక్తుడికి సరైన మార్గం తెలియకపోతే పోవచ్చును కానీ భగవంతుణ్ణి తెలుసుకోవాలనే తపన భక్తి ఉంటే కేవలం ఆ భక్తి తీవ్రత వల్లనే భగవంతుణ్ణి తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఆ వ్యాకులత వల్లనే భగవంతుణ్ణి పొందుతాడు. మరొక సందర్భంలో గురుదేవులు ఒక అత్త తన కోడలితో, నువ్వు అందరికీ సేవ చేస్తున్నావు, నా కాళ్ళు ఒత్తుతున్నావు, కానీ నీ కాళ్ళు కూడా నొప్పి పెడుతూ ఉండి ఉంటాయి. నీ కాళ్ళు ఒత్తేందుకు కూడా ఎవరైనా ఉంటే బాగుండును అని ఆప్యాయతతో పలికింది. దానికి కోడలు నవ్వుతూ, అమ్మా, ఆ దేవుడే నా కాళ్ళు ఒత్తుతాడు, ఇంకెవ్వరూ అవసరం లేదు అని వినయంగా భక్తిభావంతో సమాధానం చెప్పింది అని చెప్పారు. ఆర్తి ఉన్నప్పుడు ఈశ్వరుడే అన్నీ సమకూరుస్తాడని ఉద్బోధించారు. 64వ కథ సమాప్తం. 65వ కథ కర్తృత్వము శరణాగతి. అహంకారాన్ని వదిలిపెడితే గాని, అంటే పనులన్నీ మనమే చేస్తున్నామనే కర్తృత్వ భావనను వదిలితే గాని భగవంతుడు మన బాధ్యత వహించడు. దీనికి ఒక కథ చెప్తా విను అని గురుదేవులు అహంకారాన్ని గురించి కెప్టెన్కు ఒక కథ చెప్పారు. ఒకసారి లక్ష్మీనారాయణులు వైకుంఠంలో కూర్చుని ఉన్నారు. అప్పుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తి పాదాలు ఒత్తుతున్నది. అకస్మాత్తుగా విష్ణుమూర్తి లేచి ఎక్కడికో బయలుదేరాడు. లక్ష్మీదేవి ఆతురతతో, అదేమిటి ప్రభు, అలా వెళ్ళిపోతున్నారు అని అడిగింది. దానికి విష్ణుమూర్తి, ఏమీ లేదు, నా భక్తుడొకడు అపాయ స్థితిలో ఉన్నాడు, వాడిని రక్షించడానికి వెడుతున్నాను అని చెప్పి వెళ్ళాడు. కానీ మరుక్షణమే తిరిగి వచ్చాడు. అది చూసి లక్ష్మీదేవి, స్వామి, అప్పుడే తిరిగి వచ్చారేమిటి అని ఆశ్చర్యంతో ప్రశ్నించింది. చిరునవ్వు నవ్వుతూ విష్ణుమూర్తి, నా భక్తుడొకడు తన్మయ స్థితిలో ఒక మార్గంలో నడుస్తున్నాడు. అక్కడ చాకలి వాళ్ళు ఉతికిన బట్టలు నేల మీద ఆరవేశారు. ఒళ్ళు తెలియని స్థితిలో నా భక్తుడు వాటిని తొక్కుకుంటూ వెళ్ళాడు. అది చూసి ఆ చాకలి వాళ్ళు అతన్ని కొట్టడానికి కర్రలతో వెంటబడ్డారు. అందువల్ల అతన్ని రక్షించడానికి బయలుదేరాను అని సమాధానం చెప్పాడు. అయితే ప్రభు, మీరు అంత త్వరగా తిరిగి వచ్చారే అని లక్ష్మీదేవి మళ్ళీ ప్రశ్నించింది. విష్ణుమూర్తి నవ్వుతూ, నా భక్తుడు తానే ఒక రాయి తీసుకుని వాళ్ళ మీదకు విసరడానికి సిద్ధం కావడం చూసి నేను తిరిగి వచ్చేశాను అన్నాడు. కాబట్టి భక్తుడు తన భారాన్ని పూర్తిగా భగవంతుని మీద ఉంచితే కానీ ఆయన రక్షించడు. భక్తుడు తన కర్తృత్వాన్ని భగవంతునిపై వదలాలి. 65వ కథ సమాప్తం. 66వ కథ జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి. హరిబాబు మహేంద్రనాథ్ గుప్తా యొక్క స్నేహితుడు. ఆయన వయసు 29 సంవత్సరాలు. ఆయనకు చిన్నప్పుడే వివాహం అయింది. భార్య చనిపోయి 11 సంవత్సరాలు గడిచినా రెండవ పెళ్లి చేసుకోలేదు. తల్లిదండ్రులన్నా, అక్క చెల్లెండ్రన్నా, అన్నదమ్ములన్నా అతడికి చాలా ప్రేమ.
వాళ్ళ మంచి చెడ్డలు కనిపెట్టి ఉండడమే తప్ప అతడికి వేరే పనేమీ లేదు. మహేంద్రనాథ్ ఈ స్నేహితుణ్ణి గురుదేవులకు పరిచయం చేశాడు. అతడు ఏ పని లేకుండా సోమరిగా ఉండడం గురుదేవులకు నచ్చలేదు. అందుచేత అతడికి ఈ కథ చెప్పారు. చూడు, నిన్ను చూస్తే గుమ్మడికాయ పగలగొట్టే పెద్దన్నయ్యలాగా కనిపిస్తున్నావు. నీవు ప్రాపంచికుడువు కాదు, భక్తుడువు కాదు. నీకు తెలుసుననుకుంటాను, ఉమ్మడి కుటుంబాల్లో ఒక పెద్దవాడు ఉంటాడు. అతనికి పిల్లలతో కాలక్షేపం చేయడం, వాళ్ళని ఆడించడం తప్ప వేరే పని ఉండదు. ఎప్పుడు చూసినా వాకిట్లో అరుగు మీద కూర్చొని చుట్ట కాలుస్తూ ఉంటాడు. అతడికి ఒక పని అంటూ ఏమీ ఉండదు. సోమరిగానే కాలం గడుపుతూ ఉంటాడు. ఎప్పుడో ఒక్కొక్కసారి వంటింట్లోకి పోతుంటాడు. ఎందుకో తెలుసా? గుమ్మడికాయ పగలగొట్టడానికి. ఆడవాళ్ళు గుమ్మడికాయను పగలగొట్టకూడదనే ఆచారం ఒకటి ఉంది. అందువల్ల వాళ్ళు అతన్ని పిలుచుకురమ్మని పిల్లల్ని వాకిట్లోకి పంపుతుంటారు. గుమ్మడికాయ పగలగొట్టే ఆ పెద్దన్నయ్య వల్ల కుటుంబానికి ప్రయోజనం అంత మాత్రమే సుమా. అందువల్ల నీవు అది ఇది రెండూ చేస్తూ ఉండు. సంసార విధులు నిర్వర్తిస్తూనే భగవంతుని దివ్య పాదార విందాల మీద మనస్సు నిలుపుతూ ఉండు. భక్తి గ్రంథాలు చదువు. నీకు పనిలో విరామం ఉన్నప్పుడు భాగవతం, చైతన్య చరితామృతం వంటి గ్రంథాలను అధ్యయనం చెయ్యి. అంతేకాని ఏ పని లేకుండా ఉండకు అని సలహా ఇచ్చారు. 66వ కథ సమాప్తం. 67వ కథ ఏకాగ్రమైన మనస్సు ఎలా ఉంటుంది. ఒకడు చెరువులో గాలం వేసి చేపలు పడుతున్నాడు. చాలాసేపైన తర్వాత ఆ గాలానికి కట్టిన బెండు కదలడం, అప్పుడప్పుడు అది నీటిలో మునిగి తేలడం మొదలుపెట్టింది. గాలాన్ని గట్టిగా పట్టుకొని చేపను పైకి లాగే అదును కోసం చూస్తున్నాడు. ఇంతలో ఒకడు అటువైపు వచ్చి అక్కడ ఆగి, బెనర్జీ గారి ఇల్లు ఎక్కడా అని అడిగాడు. కానీ ఈ జాలరివాడు గాలాన్ని పైకి లాగే ప్రయత్నంలో ఉండడం వల్ల బదులు చెప్పలేదు. ఆ కొత్త వ్యక్తి మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న వేయడం మొదలుపెట్టాడు. కానీ ఇతడు ఏ సమాధానం చెప్పలేదు. చుట్టుపక్కల ఏం జరుగుతున్నదో కూడా తెలియని స్థితిలో ఉన్నాడు. వాని దృష్టి అంతా నీటిపైన తేలుతున్న బెండు మీదనే నిలిచి ఉంది. అందువల్ల కొత్తగా వచ్చిన వ్యక్తి విసిగిపోయి చికాకు పడుతూ అక్కడి నుండి ముందుకు సాగిపోయాడు. అతడు కొంత దూరం వెళ్ళిన తర్వాత గాలానికి కట్టిన బెండు నీటిలో మునిగిపోయింది. వెంటనే జాలరి ఒక్క ఉదుటిన గాలాన్ని లాగి పెద్ద చేపను పట్టాడు. తువ్వాలు తీసుకుని ముఖానికి పట్టిన చెమటను తుడుచుకొని ఆ కొత్త వ్యక్తిని బిగ్గరగా పిలిచాడు. ఏమయ్యా, ఇక్కడికి రా, నిన్నే పిలిచేది అని గట్టిగా అరిచాడు. కానీ ఆ వ్యక్తి తల వెనక్కు తిప్పలేదు. అదేవిధంగా చాలాసార్లు కేకలు పెట్టిన తర్వాత ఆ వ్యక్తి తిరిగి వచ్చి, ఎందుకయ్యా అలా గావు కేకలు పెడుతున్నావు అని అన్నాడు. అప్పుడు ఆ జాలరి, అయ్యా, ఇందాక ఏదో అడిగారే, ఏమిటది అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి చిరాకు పడుతూ, ఏంటయ్యా, అడిగి అడిగి నా నోరు పడిపోయింది, అదే మాట మళ్ళీ చెప్పమంటావా అన్నాడు. దానికి వాడు, అయ్యా, ఇందాక సరిగ్గా అదే సమయానికి నా గాలానికి కట్టిన బెండు నీళ్లల్లో మునగడానికి సిద్ధంగా ఉంది. అందువల్ల మీరేం అడిగారో ఏమో ఒక్క మాట కూడా నాకు వినబడలేదు అని మర్యాదగా సమాధానం చెప్పాడు. శ్రీ గురుదేవులు శిష్యులకు తన అనుభవాలను వివరిస్తూ ఇలా చెప్పారు. ధ్యానం చేసేటప్పుడు అటువంటి ఏకాగ్రత కుదిరితే ఏమీ వినపడదు, కనబడదు. వీధి తలుపులను గట్టిగా బిగించి మూసివేస్తే ఇంట్లో ఉన్నవారికి ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ధ్యానానికి కూర్చున్నప్పుడు మొదట్లో సాధకుని ఇంద్రియాలన్నీ పనిచేస్తుంటాయి. అందువల్ల చుట్టుపక్కల ఉన్నవి కనిపించడం, వినిపించడం జరుగుతుంది. కానీ ఆ ధ్యానమే తీవ్రమయ్యే కొద్దీ మనస్సు, ఇంద్రియాలు అన్నీ అంతర్ముఖాలై అతన్ని బాధించవు. మరొక సందర్భంలో ద్రోణాచార్యుడు అర్జునుడికి విలువిద్య నేర్పే ఘట్టాన్ని వివరించారు. అర్జునుడు విల్లు ఎక్కిపెట్టాక ద్రోణుడు అతడితో, ఏం చూస్తున్నావు, ఇక్కడ ఉన్న రాకుమారులు కనిపిస్తున్నారా అని అడిగాడు. అర్జునుడు లేదు అని సమాధానమిచ్చాడు. నన్ను చూస్తున్నావా అని అడిగితే లేదని, చెట్టును చూస్తున్నావా అని అడిగితే లేదని సమాధానమిచ్చాడు. చివరికి చెట్టు మీదనున్న పక్షి కూడా తనకు కనబడడం లేదని,
పక్షి కంటిని మాత్రమే చూస్తున్నానని అర్జునుడు సమాధానమిచ్చాడు. అలా పక్షి కంటి మీద మాత్రమే బాణాన్ని గురిపెట్టి వదలగలవాడే నేర్పరి. అదేవిధంగా భగవంతుడి మీద మాత్రమే లక్ష్యం కలిగిన వాడికి నిజమైన ఏకాగ్రత, ధ్యానం కుదురుతుంది. వాడి దృష్టి ఇతర విషయాల మీదకు పోదు. 67వ కథ సమాప్తం. 68వ కథ చరైవేతి. ముందుకు సాగిపో. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఒక గొప్ప పండితుడు, విద్యావేత్త, రచయిత, దానధర్మపరాయణుడు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయన పాండిత్యాన్ని గుర్తించి విద్యాసాగరు అనే బిరుదుని ఇచ్చింది. ఆయనను చూడడానికి ఒకసారి గురుదేవులు స్వయంగా వారి ఇంటికి వెళ్ళి అనేక విషయాలను గురించి ప్రసంగించారు. తర్వాత విద్యాసాగర్ యొక్క ఆధ్యాత్మిక స్థితిని అంచనా వేసి ఆయనకు ప్రబోధించడానికి తన ప్రసంగం చివరిలో ఈ కథ చెప్పారు. కట్టెలు కొట్టి జీవించేవాడొకడున్నాడు. వాడొకసారి అడవిలో కట్టెలు కొడుతున్నాడు. అప్పుడు అతడికి ఒక సాధువు కనిపించి, నాయనా మరికొంత ముందుకు పో అని సలహా ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు. పని ముగించుకొని కట్టెలు కొట్టేవాడు ఇల్లు చేరాడు. కానీ సాధువు చెప్పిన మాట వాడి మనసులో ఇంకా మెదులుతూనే ఉంది. ఆ సాధువు నన్నెందుకు ముందుకు పొమ్మన్నాడు అని ఆలోచించాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు వాడికి ఆ సాధువు చెప్పిన మాట మళ్ళీ జ్ఞప్తికి వచ్చి ఈరోజు అడవిలో ముందుకు పోవాలి అని నిశ్చయించుకున్నాడు. ఆ నిర్ణయం ప్రకారం వాడు అడవిలో ఇంకా దూరం వెళ్ళేసరికి లెక్కలేనన్ని మంచిగంధపు చెట్లు కనిపించాయి. తన అదృష్టానికి వాడు సంతోషపడి బండ్లతో మంచిగంధపు చెక్క తెచ్చి బజారులో అమ్మి చాలా భాగ్యవంతుడైనాడు. కాలం గడుస్తూనే ఉంది. మళ్ళీ కొన్ని రోజులకు వాడికి సాధువు తనను మరింత ముందుకు పొమ్మన్న సంగతి జ్ఞాపకానికి వచ్చింది. ఈ మారు వాడు అడవిలో మరింత దూరం వెళ్ళాడు. అతనికి అక్కడ ఒక నది, దాని దగ్గర ఒక వెండి గని కనిపించాయి. వాడు ఇలా జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదు. తన అదృష్టాన్ని మెచ్చుకుంటూ గనిలో నుండి వెండిని బయటకు తీసి బజారులో విక్రయించాడు. దానివల్ల తన దగ్గర ఎంత సంపద ఉన్నదో కూడా గుర్తించలేనంత ధనవంతుడైనాడు. ఇలా మరికొంతకాలం గడిచింది. ఒకరోజు మళ్ళీ వాడు ఆలోచించాడు, ఆ సాధువు నాకు అక్కడ వెండి గని ఉంది పో అని చెప్పలేదు కదా, ముందుకు సాగిపోమ్మని మాత్రమే చెప్పాడు. ఈసారి ఇంకా ముందుకు పోయి చూస్తాను. ఇలా అనుకొని ఈ మారువాడు నదిని దాటి ఆవలిగట్టుకు చేరుకున్నాడు. అక్కడ వాడికి ఒక బంగారు గని కనిపించింది. అరే చూసావా, ఇందుకోసమే ఆయన నన్ను ముందుకు పొమ్మని సలహా ఇచ్చాడు అని తన హర్షాన్ని వెలిబుచ్చాడు. మళ్ళీ కొంతకాలం గడిచిపోయింది. వాడు ఇంకా ఇంకా అడవిలో ముందుకు వెళుతూనే ఉన్నాడు. అక్కడ వాడు రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు రాసులు పోసి ఉండడం గమనించాడు. అవి కూడా తీసుకొని కుబేరుడంత వాడైపోయాడు. కాబట్టి మహాశయ, మీరు ఏ పని చేసినా ముందుకు సాగిపోతే మీరు సాధించిన వాటికంటే ఇంకా విలువైనవి లభిస్తాయి. మీ హృదయంలో బంగారం దాగి ఉంది, కానీ అది మీకు తెలియదు. అది ఒక సన్నని మట్టి పొరతో కప్పబడి ఉంది. ఒకసారి ఆ విషయం తెలుసుకుంటే మీరు ప్రస్తుతం చేస్తున్న కార్యక్రమాలన్నీ నిస్సారంగా తోస్తాయి. మనోవాక్కాయ కర్మల ద్వారా హృదయంలో భగవద్భక్తి వృద్ధి చెందుతుంది. తర్వాత భగవద్ అనుగ్రహం కలిగి దానివల్ల క్రమంగా భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది. భగవంతుణ్ణి మీరు చూడవచ్చు. నేను మీతో మాట్లాడుతున్నంత స్పష్టంగా మీరు భగవంతునితో మాట్లాడవచ్చు కూడా. అవును, మాట్లాడవచ్చు అని విద్యాసాగర్కు గురుదేవులు సలహా ఇచ్చారు. 68వ కథ సమాప్తం. 69వ కథ మనస్సే అన్నిటికీ కారణం. ఒకసారి ఇద్దరు స్నేహితులు రోడ్డు మీద పోతున్నారు. దారిలో ఒకచోట భాగవత పురాణ కాలక్షేపం జరుగుతోంది. వాళ్లల్లో ఒకడు
ఒరే పురాణం విందాం రారా అని లోపలికి వెళ్ళి కూర్చొని వినసాగాడు. కానీ రెండవ వాడు మాత్రం లోపలికి తొంగి చూచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వాడు నేరుగా ఒక వ్యభిచార గృహం చేరుకున్నాడు. కానీ ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోయాడు. ఆ పరిసరాలు, వాళ్ళ ప్రవర్తన అతడికి విరక్తి కలిగించాయి. ఛీ, ఎంత సిగ్గుచేటు! నా స్నేహితుడు పవిత్రమైన హరినామాన్ని వింటూ సత్కాలక్షేపం చేస్తుంటే నేనేం చేస్తున్నాను అని పశ్చాత్తాపడ్డాడు. ఇక రెండవ వాడి సంగతి. వాడు భాగవతం వింటూ విసుగు చెందాడు. నేనెంతో బుద్ధిహీనుణ్ణి, వీడి వాగుడు వింటూ ఇక్కడ కూర్చున్నాను. ఇక నా మిత్రుడా కులాసాగా కాలం గడుపుతూ ఉండి ఉంటాడు, ఆనందం అనుభవిస్తుంటాడు అని వాపోయాడు. కాలం తీరి వాళ్ళిద్దరూ మరణించారు. యమభట్లు వచ్చి భాగవతం విన్నవాడి జీవాన్ని నరకానికి ఈడ్చుకుపోయారు. ఇక విష్ణుదూతలు వచ్చి వ్యభిచార గృహానికి వెళ్ళిన వాడి జీవాన్ని వైకుంఠానికి తీసుకుపోయారు. ఈ కథను ప్రియనాథ ముఖర్జీకి గురుదేవులు చెప్పారు. ప్రియనాథ ముఖర్జీ ఒక ఇంజనీరు. కొంత ధనాన్ని నిలువ చేసుకుని చిన్నతనంలోనే ఉద్యోగాన్ని విరమించాడు. అతడికి కలకత్తాలోనూ గ్రామ ప్రాంతంలోనూ ఇళ్లున్నాయి. తాను సంసారంలో బందీనైపోయానని తన నిరుత్సాహాన్ని గురుదేవునికి వ్యక్తపరిచాడు. అప్పుడు గురుదేవులు అతడికి కథ చెప్పి, అన్నిటికీ ప్రధానమైనది మనస్సు, బంధించేది మనస్సే, విముక్తి కలిగించేది కూడా మనస్సే. బంధింపబడేది మనస్సే, ముక్తి పొందేది కూడా మనస్సే. భగవంతుడు మానవునిలో చూసేది అతడి మనస్సులోని భావాన్ని, పవిత్రతను మాత్రమే గాని అతడు ఏం చేశాడా, ఎక్కడ ఉన్నాడా అనే విషయాన్ని పట్టించుకోడు అని కూడా చెప్పారు. 69వ కథ సమాప్తం. 70వ కథ. యాచిస్తే దేవుణ్ణే యాచించండి. అక్బర్ పాదుషా ఢిల్లీ చక్రవర్తిగా ఉన్న సమయంలో ఆయన దగ్గరకు ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు అరణ్యంలో కుటీరం నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నాడు. ఆయనను దర్శించడానికి చాలామంది ఆ ఆశ్రమానికి వచ్చేవారు. ఆ భక్తులకు ఏమైనా ఆతిథ్యమిస్తే బాగుంటుందని ఒకసారి ఆ సాధువుకు తోచింది. అక్బర్ పాదుషా గారి ద్వారాలు సాధువులకెప్పుడూ తెరిచి ఉంటాయన్న సంగతి ఆ సాధువుకు తెలుసు. అందువల్ల ఆయనను దర్శించి ఏమైనా అడగాలని ఆ సాధువు అక్బర్ చక్రవర్తి దగ్గరకు వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో అక్బర్ భగవంతుని గురించి ప్రార్థిస్తున్నాడు. అందువల్ల సాధువు ఒక మూల కూర్చున్నాడు. అక్బర్ ప్రార్థన ముగిస్తూ భగవంతుణ్ణి నాకు ధనమివ్వు, నాకు సంపదలివ్వు అని ఇంకేమేమో అడుగుతున్నాడు. ఆ మాటలు చెవిన పడిన ఆ సాధువు దిగ్గున లేచి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. చక్రవర్తి అది గమనించి విధేయతతో సాధువును కొంచెంసేపు ఆగమని సౌజ్ఞ చేశాడు. తర్వాత ప్రార్థన ముగించుకొని సాధువును సమీపించి, స్వామి, మీరు నా కోసం వచ్చినట్లుగా కనిపిస్తున్నది, కానీ నాతో మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నారు. కారణం ఏమిటో తెలుసుకోవచ్చునా అని ప్రశ్నించాడు. దానికి ఆ సాధువు, మీరు ఆ విషయాన్ని పట్టించుకోకండి, నాకు అత్యవసరమైన పని ఉంది, వెళ్ళి వస్తాను అన్నాడు. కానీ అక్బరు ఆ సాధువును కారణం చెప్పమని బలవంత పెట్టిన తర్వాత సాధువు, నా ఆశ్రమానికి చాలామంది భక్తులు వస్తుంటారు, వాళ్ళకి ఏదైనా ఆతిథ్యం ఇస్తే బాగుంటుందని తోచి మిమ్మల్ని ఏదైనా అడిగి తీసుకువెళ్ళాలని వచ్చాను అన్నాడు. అలా అయితే నన్ను అడగకుండానే వెళ్ళిపోతున్నారేమిటి అని అక్బర్ తిరిగి ప్రశ్నించాడు. దానికి ఆ సాధువు, నేను ఒక యాచకుణ్ణి యాచించదలుచుకోలేదు, మీరే భగవంతుడిని డబ్బు ఇమ్మని, రాజ్య సంపదలిమ్మని, ఇంకేమేమో యాచిస్తున్నారు. అందువల్ల నాకు యాచించవలసిన అవసరం వస్తే మరొక బిచ్చగాడిని యాచించే కంటే ప్రభువునే యాచించడం మంచిదనిపించింది. నేను యాచిస్తే ఆ పరమాత్ముడినే యాచిస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. శ్రీ గురుదేవులు ఈ కథను మన్మోహన్ మిత్రాకు చెప్పారు. మన్మోహన్ మిత్ర రాకాలకు బావమరిది. ఈ రాకాలు తర్వాత సన్యసించి బ్రహ్మానంద స్వామి నామంతో శ్రీ రామకృష్ణ మఠానికి మొదటి సర్వాధ్యక్షులయ్యారు. గురుదేవులు రాకాల విషయం మిత్రాకు చెబుతూ, నేను చెప్పే మాట నీకు కటువుగా తోచవచ్చు, కానీ చెప్తున్నాను, నేను రాకాలతో నీవు ఉద్యోగం చేస్తూ ఇతరులకు బానిసగా పడి ఉంటున్నావన్న విషయం వినడం కంటే
నీవు ఏ గంగలోనో పడి చచ్చిపోయావని తెలిస్తే మరింత సంతోషిస్తానని అన్నాను అని చెప్పారు. ఆ కథనే విజయకృష్ణ గోస్వామికి కూడా చెప్పి గురుదేవులు అతడితో ఇచ్చేవాడు మానవుడు కాదు దేవుడే సుమా అని మరలా మరలా నొక్కి చెప్పారు. 70వ కథ సమాప్తం. 71వ కథ తీవ్ర వైరాగ్యం, మంద వైరాగ్యం. బద్ధజీవుడు ముక్తిని పొందాలంటే కామ కాంచనాలపై ఉన్న వ్యామోహం నుండి బయటపడాలి. దానికి భగవంతుని అనుగ్రహం కావాలి. తీవ్ర వైరాగ్యాన్ని అభ్యాసం చెయ్యాలి. తీవ్ర వైరాగ్యం ఉన్నవాడు ఈ సంసారంలో ఉండడం అంటే ఒక లోతైన బావిలో పడి మునిగిపోతున్నట్లుగా భావిస్తాడు. అతడు బంధువులను విషసర్పాలుగా భావించి వాళ్ళ దగ్గర నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. అంతేకాని ముందు నా కుటుంబానికి తగిన ఏర్పాట్లు చేసిన తర్వాత భగవంతుణ్ణి తలుస్తానని అనుకోడు. అతడికి అంతర్వైరాగ్యం ఎంతో ఉంటుంది. ఇక మందవైరాగ్యం కలవాడు కాలేనాత్మని విందతి అన్నట్టు దేని సమయం వస్తే అప్పుడు అది జరుగుతుందిలే, నేను కేవలం భగవన్నామాన్ని జపం చేసుకుంటూ ఉంటాను అని అనుకుంటాడు. ఈ తీవ్ర వైరాగ్యం గురించి ఒక కథ చెబుతా విను. ఒకసారి అనావృష్టి వల్ల కాటకం ఏర్పడింది. చాలకు నీరు అందడం లేదు. రైతులు నదిలో నుండి కాలువలు తవ్వుకొని పంటలకు నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆ రైతులలో ఒకడు చాలా పట్టుదల గలవాడు. భగీరథుడిలాగా పట్టుబట్టి ఆ సాయంత్రం లోపల పొలానికి నీరు పెట్టాలనుకున్నాడు. నది నుండి పొలానికి కాలువ తవ్వుతున్నాడు. ఎండ ఎక్కడం వల్ల స్నానానికి వేళ అయిందని భార్య కూతురు ద్వారా కబురు పెట్టి ఒంటికి రాసుకోవడానికి గిన్నెలో నూనె పంపింది. కూతురు వచ్చి, నాన్న ఒంటికి నూనె రాసుకొని స్నానం చెయ్యి అని చెప్పింది. ఇప్పుడు కాదు, నాకు చాలా పని ఉంది, పో ఇక్కడి నుంచి అని రైతు అన్నాడు. మధ్యాహ్నం అయింది. సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చాడు. రైతు పొలంలో ఇంకా పని చేస్తూనే ఉన్నాడు. స్నానం మాటే మర్చిపోయాడు. ఇంతలో అతడి భార్య పొలానికి వచ్చి, ఇంకా స్నానమే చేయలేదు, వండిన వంట చల్లారిపోతున్నది, నీకు ఏ పని పట్టుకున్నా ఒళ్ళు తెలియదు, మిగిలిన పని రేపు కానీ భోజనం తర్వాత కానీ చేయవచ్చులే, ఇంటికి రా అన్నది. రైతు ఉగ్రుడై చేతిలో పలుగు పట్టుకొని ఆమె మీదకి ఉరుకుతూ ఇలా గద్దించాడు. ఏంటే, నీకు బుద్ధి లేదా? వాన లేక పొలం ఎండిపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే పిల్లలకేం పెడతావు? మీరంతా ఆకలితో మాడి చావాల్సి వస్తుంది. పొలంలోకి నీళ్లు వచ్చేదాకా స్నానం చెయ్యను సరిగదా, నీళ్లు కూడా ముట్టను అని రంకెలు వేశాడు. అతడి రౌద్రాకారం చూసి భార్య భయపడి వెళ్ళిపోయింది. ఆ రైతు రెక్కలు ముక్కలు చేసుకుని రోజంతా కష్టపడి సాయంకాలానికి చేనులోకి నీటిని పారించాడు. గలగలమంటూ పొలంలోకి నీరు పారడం చూసి అతడి మనసు సంతోషంతో నిండిపోయింది. తర్వాత ఇంటికి వెళ్ళి భార్యను పిలిచి ఒంటికి రాసుకోవడానికి నూనె, కాల్చుకోవడానికి చుట్టా ఇమ్మని అడిగాడు. తర్వాత హాయిగా స్నానం భోజనం చేసి గుర్రు పెట్టి నిద్రపోయాడు. తీవ్ర వైరాగ్యానికి ఇది ఒక ఉదాహరణ. అక్కడే ఇంకో రైతున్నాడు. అతడు కూడా నది నుండి పొలానికి కాలువ తవ్వడం ప్రారంభించాడు. ఇంతలో అతడి భార్య వచ్చి, పొద్దెక్కింది, ఇంటికి రా, అంత ఒళ్ళు విరుచుకుని పని చేయనక్కర్లేదులే అంది. ఆ రైతు మారు పలకకుండా పారా పలుగు పక్కన పెట్టి భార్యతో, సరేలే, నువ్వు రమ్మంటున్నావు, తప్పుతుందా, ఇంటికి పోదాం పద అని ఆమెతో కలిసి వెళ్ళిపోయాడు. ఆ రైతు సకాలంలో పొలానికి నీరు పెట్టలేకపోయాడు. మందవైరాగ్యం అంటే ఇలా ఉంటుంది. గట్టి పట్టుదల లేకుండా రైతు పొలానికి నీరు పెట్టలేనట్టే తీవ్ర పరితాపం లేకపోతే భగవంతుణ్ణి కనుక్కోలేరు. ఈ కథ శ్రీరామకృష్ణులు విజయకృష్ణ గోస్వామికి చెప్పారు. విజయుడు సాధారణ బ్రహ్మ సమాజంలో పూజారిగా పనిచేసేవాడు. అతడు మహాత్ముడైన అద్వైత గోస్వామి వంశానికి చెందినవాడు. అతడిలోని భక్తి వైరాగ్యాలు గురుదేవుల సమక్షంలో ప్రజ్వలితమవుతుండేవి. అతడిలో మరింత వైరాగ్యాన్ని కలిగించి
అతడు ఆధ్యాత్మిక మార్గంలో వేగంగా ముందుకు సాగాలనే ఉద్దేశంతో గురుదేవులు ఈ కథను అతడికి చెప్పారు. కథను ముగించి గురుదేవులు విజయుణ్ణి చూస్తూ, మానవుణ్ణి బంధించి స్వేచ్ఛను హరించేవి రెండు. ఒకటి కామిని, రెండవది కాంచనం. స్త్రీ కోసం మానవుడు పరులకు సేవకుడై స్వాతంత్రాన్ని కోల్పోతాడు, తన ఇష్టప్రకారం నడుచుకోలేడు అని చెప్పారు. 71వ కథ సమాప్తం. 72వ కథ నటనే నిజమైతే. ఒక రాత్రి ఒక బెస్తవాడు దొంగతనానికి బయలుదేరి ఒక తోటలో ఉన్న చెరువులో వల వేశాడు. ఆ శబ్దానికి తోట యజమాని మేలుకొని తన సేవకులను నిద్రలేపాడు. వాళ్ళు కాగడాలు వెలిగించి నలుమూలలా చుట్టుముట్టి తోటంతా గాలించారు. ఇది చూసి బెస్తవాడు పట్టుబడతానని భయపడి గుడ్డ ముక్క ఒకటి చింపి గోచి పెట్టుకొని ఒంటి నిండా బూడిద పూసుకొని ఒక చెట్టు కింద ధ్యానం చేస్తున్నట్లు నటించసాగాడు. సేవకులు తోటంతా గాలించినా ఎక్కడా దొంగ దొరకలేదు. వాళ్లకు కనిపించిందల్లా చెట్టు కింద ధ్యానం చేస్తున్న సాధువు మాత్రమే. తెల్లవారేసరికి సాధువు సంగతి ఊరంతా తెలిసింది. అన్ని దిక్కుల నుంచి జనం తండోపతండాలుగా సాధువు దర్శనానికి వచ్చారు. పళ్ళు తెచ్చిన వాళ్ళు కొందరు, పలహారాలు తెచ్చిన వాళ్ళు కొందరు, ఇలా ఎవరికి తోచింది వాళ్ళు తెచ్చి సాధువుకి సమర్పించారు. కొంతమంది వెండి నాణాలు, ఇతర నాణాలు కూడా ఆయన ముందుంచారు. ఇదంతా చూస్తున్న ఆ దొంగ సాధువు ఆలోచనలో పడ్డాడు. ఇదేం ఆశ్చర్యం, నేను నిజంగా సాధువును కాను, అయినా ఈ వేషాన్ని చూసి జనం ఇంత గౌరవిస్తున్నారు. నేనే నిజమైన సాధువునైతే తప్పకుండా భగవంతుణ్ణి సాక్షాత్కారం చేసుకుంటాను, ఇందులో సందేహం ఏమాత్రం లేదు అని అనుకున్నాడు. శ్రీరామకృష్ణులు ఈ కథను శ్రీరామకృష్ణ కథామృత రచయిత అయిన మహేంద్రనాథ్కు చెప్పి, కేవలం నటన వల్లనే ఆధ్యాత్మిక భావం జాగృతమవుతుంటే నిజమైన సాధన చేయడం వల్ల ఫలితం ఎలా ఉంటుందో నీవే ఊహించుకో. అటువంటి స్థితిలో ఏది సత్యమో ఏది అసత్యమో నీకే అవగతమవుతుంది. బ్రహ్మమే సత్యం, జగత్తు మిథ్య అన్నారు. కానీ ఈ మాటలు వినేసరికి మహేంద్రనాథుని మనసులో సన్యసించకుండా సంసారంలోనే ఉంటున్న వాడి గతి ఏమవుతుంది అనిపించింది. మనసులోని భావాలను ఇట్టే కనిపెట్టగల గురుదేవులు అతడి వైపు తిరిగి, అబ్బాయి, ఒక ఆఫీసులో గుమస్తాను ఏదో అపరాధం కారణంగా జైలుకు పంపుతారనుకో. వాడు జైలు శిక్ష అనుభవించిన తర్వాత బయటకు వస్తాడు. అప్పుడు వాడేం చేస్తాడు? కుప్పిగంతులు వేస్తూ రోడ్ల మీద తిరుగుతాడా, లేకపోతే మరో గుమస్తాగిరిని సంపాదించుకొని కాలం వెళ్ళదీస్తాడా? అది వరకులాగానే పనిచేస్తాడు కదా. అదేవిధంగా గురువు అనుగ్రహం పొందినవాడు జీవన్ముక్తుడిగా కాలం గడుపుతూ ఉండవచ్చు, సందేహం లేదు అని గృహస్థులకు ఈ మూలంగా అభయం ఇచ్చారు. 72వ కథ సమాప్తం. 73వ కథ ఆత్మ వేరు, శరీరం వేరు. ఒకసారి దక్షిణేశ్వరానికి ఒక యుక్త వయస్కుడైన బ్రాహ్మణుడు వచ్చాడు. అతడు కొన్ని రోజులు గురుదేవుని సాన్నిధ్యంలో గడిపాడు. 3వ రోజున అతడు గురుదేవునితో అనేక విషయాలను గురించి సంభాషించాడు. ఆ సందర్భంలో గురుదేవులు ఆ బ్రాహ్మణునితో ఇలా చెప్పారు: నీవు తార్కిక జ్ఞానాన్ని వదిలిపెట్టి భక్తిని ఆశ్రయించు. సారభూతమైనది భక్తి. శ్రద్ధ కలిగిన వాడివై భగవంతుని మీద ఆధారపడి ఉండు. నువ్వు చేయవలసిందేమీ ఉండదు. కాళీమాతయే నీకు కావలసినవన్నీ సమకూరుస్తుంది. జ్ఞానం ఎలా ఉంటుందో చెప్తాను విను. జ్ఞానం అనేది ఇంటి దగ్గరకు వెళ్ళి గుమ్మం దగ్గరే ఆగిపోతుంది. కానీ భక్తి అలా కాక నేరుగా వంటింట్లోకి వెళ్ళిపోతుంది. అయితే జ్ఞానం పొందడం ఎంతో కష్టం. అది మాటలతో సాధ్యమయ్యేది కాదు. ఒక కథ చెప్తా విను. ఒకసారి వ్యాస మహర్షి యమునా నదిని దాటి వెళ్ళవలసి వచ్చింది. అదే సమయానికి చాలామంది గొల్లపడుచులు కూడా అవతలి గట్టుకు వెళ్ళడానికి అక్కడికి చేరారు. వాళ్ళు అవతలి గట్టుకు వెళ్ళి పాలు పెరుగు అమ్మవలసి ఉంది. నదిని దాటించే పడవ రాకపోవడం వల్ల ఏం చెయ్యాలా అనే సందిగ్ధావస్థలో వాళ్ళు ఆరాటపడుతున్నారు. ఇంతలో వాళ్ళ వైపు తిరిగి వ్యాసమహర్షి, అమ్మా, నాకు ఆకలిగా ఉంది అన్నాడు.
వెంటనే గొల్లపడుచులు తమ దగ్గర ఉన్న వెన్న, పాలు, పెరుగు మహర్షికి సమర్పించారు. ఆయన వాటన్నింటినీ తృప్తిగా ఆరగించి యమునా నదితో, ఓ యమున, నేను ఏమీ తినని వాణ్ణైతే నాకు తోవ ఇవ్వు, మేము అవతలి గట్టుకు వెళ్ళాలి అన్నారు. వెంటనే యమునా నది 2 పాయలుగా చీలి దారిచ్చింది. గొల్లపడుచులకు ఇది ఆశ్చర్యాన్ని కలిగించింది. వాళ్ళు తమలో తాము, ఇదేమిటి, ఈయన ఇప్పుడే మనమిచ్చిన పాలు, పెరుగు, వెన్న అన్నీ తిన్నారు కదా, తినని వాణ్ణైతే అంటారేమిటి అనుకున్నారు. అయితే ఇక్కడ వ్యాస మహర్షి నేనేమీ తినని వాణ్ణైతే అన్నదాని భావమేమంటే, నిజానికి మానవుడు పవిత్రమైన ఆత్మస్వరూపుడు, ఏమాత్రము ప్రకృతి స్పర్శ లేనివాడు. అటువంటి ఆత్మకు ఆకలి దప్పులు లేవు, జనన మరణాలు లేవు, ముసలితనం మొదలైన వికారాలు కూడా ఆత్మకు లేవు. ఈ వికారాలన్నీ శరీరానికి చెందినవే. మేరుపర్వతంలాగా ఆత్మ అచలం. సర్వవ్యాప్తమైన ఆ బ్రహ్మ యొక్క జ్ఞానాన్ని పొందినవాడు శరీరంలో ఉన్నప్పటికీ జీవన్ముక్తుడిగానే ఉండి ఆత్మ వేరు, శరీరం వేరు అనే జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. ఆ స్థితిలో ఉన్న వ్యాసమహర్షి శారీరకంగా చాలా ఆహారాన్ని తిన్నా నిజానికి ఏమీ తిననివాడే. అందువల్లనే యమున ఆయన కోరికను మన్నించి 2 పాయలుగా చీలి వారికి దారిచ్చింది. వ్యాసుడు, గొల్లపడుచులు సులభంగా నదిని దాటారు అని గురుదేవులు ఆత్మతత్వాన్ని గురించి ఆ బ్రాహ్మణుడికి విశదీకరించి బోధించారు. 73వ కథ సమాప్తం. 74వ కథ. ఇతరులకు బోధించడానికి అధికారపత్రం కావాలి. కేశవచంద్రసేను ఒకసారి తన అనుచరులతో సహా దక్షిణేశ్వరం వచ్చి శ్రీరామకృష్ణులను తాము తెచ్చిన స్టీమర్లో విహారానికి తీసుకువెళ్ళాడు. ఆ సమయంలో గురుదేవులు వారికి అనేక విషయాలు బోధించారు. కేశవుని ఉద్దేశించి, ఇతరులకు బోధించడం చాలా కష్టం, భగవంతుని ఆదేశం పొందినవారు మాత్రమే బోధించడానికి అర్హులు. ఒక కథ చెప్తా విను అని ఈ క్రింది కథను చెప్పారు. కమార్పుకూరులో హల్దార్పుకూరు అనే చెరువు ఒకటి ఉంది. ప్రతిరోజు ఎంతోమంది ఆ చెరువులో స్నానం చేసి తాగడానికి నీళ్లు తెచ్చుకుంటూ ఉండేవారు. కానీ కొంతమంది తుంటరులు ఆ చెరువుగట్టు మీదనే మల విసర్జనం కూడా చేస్తుండేవాళ్ళు. ఉదయమే స్నానానికి వెళ్ళేవాళ్ళు ఇది చూసి వాళ్లను అలా చెయ్యవద్దని కేకలు వేస్తుండేవాళ్ళు. కానీ ఆ తుంటరులు ఎవ్వరినీ లెక్క చేసేవారు కాదు. మరునాటి ఉదయం మళ్ళీ అదే రోత. ఆ గట్ల మీద మల విసర్జనం చేయడం మానలేదు. చివరకు గ్రామస్తులు విసిగి వేసారి ఈ విషయాన్ని గురించి అధికారులకు ఫిర్యాదు చేశారు. దాని ఫలితంగా గవర్నమెంట్ వారి ఉత్తర్వు ప్రకారం ఒక పోలీసు ఆ చెరువు దగ్గరకు వచ్చి ఇక్కడ మల విసర్జన చేయరాదు అని ఒక బోర్డు పెట్టి వెళ్ళిపోయాడు. అంతే, ఆ తుంటరులు అక్కడికి రావడం మానివేశారు. కాబట్టి ఇతరులకు బోధించడానికి అధికార పత్రం కావాలి. భగవద్ ఆదేశమనే ఆ అధికార పత్రం లేకపోతే నీ మాట ఎవరు వింటారు? నీ బోధ హాస్యాస్పదమైపోతుంది. అజ్ఞాని అయిన వాని బోధలు గుడ్డివాడికి గుడ్డివాడు తోవ చూపుతున్నట్లుంటాయి. ఇద్దరూ కలిసి గోతిలో పడతారు. అటువంటి వారి బోధలు మంచి చెయ్యడానికి బదులు చెరుపు చేస్తాయి. భగవద్ దర్శనమైన వాడికి అంతర్దర్శనమవుతుంది. అప్పుడు వాడు ఇతరులకున్న ఆధ్యాత్మిక అవసరాన్ని కనిపెట్టి తగిన ఉపదేశాన్ని ఇవ్వగలడు. బ్రహ్మం అనేది విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానం వీటన్నింటికీ అతీతం. అది ద్వంద్వాలకు అతీతం. ఆ బ్రహ్మము ఇటువంటిదని ఎవ్వరూ ఎన్నడూ వర్ణించలేరు అని చెప్పారు. బారిసాల్ జిల్లాకు చెందిన ఒక ఉన్నతాధికారి నాతో, మీరు బోధించడానికి పూనుకుంటే నాకు కూడా చెప్పండి, నేను కూడా నడుం బిగిస్తాను అన్నాడు. అప్పుడు నేను అతడికి ఈ హల్దార్పుకూరు చెరువు కథని చెప్పాను. కాబట్టి ఒక పనికి మాలిన వాడు తన గొంతు చించుకొని బోధించవచ్చుగాక, కానీ దానివల్ల ఎటువంటి ఫలితమూ కలగదు. భగవద్ అనుజ్ఞ పొందనివాడు బోధించలేడు. బోధకుడు కావాలనుకునేవాడికి గొప్ప శక్తి ఉండాలి అని గురుదేవులు స్పష్టం చేశారు. 74వ కథ సమాప్తం. ఓం సాయిరామ్.